Audio Jungle. హాయ్ హలో నమస్తే అండ్ వెల్కమ్ టు న్యూస్ 3 పీపుల్. ఫైనల్లీ కల్కి 2898 ఏడి మూవీ చూసి రావటం జరిగింది మామ. ద మోస్ట్ అవైటెడ్ మూవీ ఇన్ ఇండియన్ సినిమా చూసిన తర్వాత నాకు ఏమనిపించిందంటే, ఫస్ట్ హాఫ్ ఈస్ గుడ్, సెకండ్ హాఫ్ బీభత్సం, మామూలు బీభత్సం కాదు. నా గొంతు మీకు ఆల్రెడీ తేడాగా అనిపిస్తున్నట్టుగా ఉంది. సెకండ్ హాఫ్లో అరిచి పోయిన గొంతుది. సినిమా చూడడానికి ముందు వరకు నాకు ఒక చిన్న టెన్షన్, ఎలా ఉంటుందో ఏంటో అని చెప్పి ఉదయం నుంచి కనీసం ట్విట్టర్ కూడా ఓపెన్ చేయకుండా అలా ఓపికతో వెయిట్ చేస్తున్నాను. థియేటర్లో సినిమా చూసిన తర్వాత నా ఒపీనియన్ స్ట్రైట్గా చెప్పాలని చెప్పి. ఇంకా అవుట్ సైడ్ టాక్ ఎలా ఉందో నాకు తెలీదు, కానీ నాకైతే సెకండ్ హాఫ్ బీభత్సంగా నచ్చింది. ఇన్ డీటెయిల్డ్గా ఇంకొంచెం క్లియర్గా చెప్తాను. ముందుగా ఒక మాట ఏంటంటే, ఈ మూవీ నుంచి మన రివ్యూ సిస్టమ్ని మార్చబోతున్నాం, అంటే రేటింగ్ ఇంకొంచెం కొత్తగా ఇవ్వబోతున్నాం అన్నమాట. ఎండింగ్లోనే దాని గురించి చెప్తాను. ముందు మూవీ గురించి డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మూవీ యొక్క ప్లాట్ ఏంటంటే, కొంచెం చెప్పిన స్పాయిలర్లా ఉంటుంది. ట్రైలర్స్ అవి మీరు చూశారు కదా. ఇంకా పుట్టని ఒక పసికందు అతన్ని కాపాడడానికి ఎంతగానో ప్రయత్నిస్తారు. అసలు ఎందుకు కాపాడాలనుకుంటున్నారు, ఫైనల్గా ఏం జరిగింది, ఇదే మైండ్లో పెట్టుకోనాలండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి చెప్పాలి మామ, ఇది మనం రెగ్యులర్గా చూసే కమర్షియల్ టైప్ ఆఫ్ మూవీస్ ఇలా అయితే ఉండదు. మీకు ఇంకా క్లియర్గా చెప్పాలంటే, హాలీవుడ్ మూవీస్ ఉంటాయి కదా, ఫస్ట్ స్టార్టింగ్ నుంచి సెటప్ చేసి లాస్ట్లోని ఒక సాలిడ్ యాక్షన్ బ్లాక్తోని ఒక గట్టి పే ఆఫ్ ఇస్తారు కదా, ఆ టైప్లోనే ఉంటుంది అన్నమాట ఇది కూడా. ఫస్ట్ హాఫ్ అంతా స్టోరీని ఎస్టాబ్లిష్ చేసుకోవడానికే ప్రయత్నించారు. ఫస్ట్ హాఫ్లోని ప్రభాస్ గారి కామెడీ టైమింగ్ ఉంటుంది మామ. నాకైతే వింటేజ్ ప్రభాస్ని చూసానన్న ఫీలింగ్ కలిగింది. మేబీ ఫస్ట్ హాఫ్ మొత్తం మనకి స్టోరీని ఎస్టాబ్లిష్ చేయడానికే తీసుకోవడం వల్ల ఏమో తెలియదు, కానీ ఆ పేస్ అనేది కొంచెం స్లో అనిపించింది అన్నమాట. కానీ ఇంటర్వెల్ బ్లాక్కి మాత్రం ఒక మంచి హై వస్తుంది. ఇంకా సెకండ్ హాఫ్ స్టార్ట్ అయిన తర్వాత యాక్షన్ బ్లాక్ ఉంటుంది, ప్యూర్ గోల్డ్. ఆ యాక్షన్ సీక్వెన్సెస్ మనకైతే మామూలు హైనివ్వవు, చెప్తున్నాను కదా. ఆఫ్ సెక్టార్లోని అశ్వత్థామ అలాగే భైరవ మధ్య ఫైట్ సీక్వెన్స్ చాలా క్రేజీగా ఉంటుంది. అండ్ క్లైమాక్స్ అంటే ప్రీ క్లైమాక్స్ నుంచి క్లైమాక్స్ వరకు వచ్చే ఆ యాక్షన్ బ్లాక్ ఉంటుంది చూడండి, అమేజింగ్ ఉంటుంది మామ. స్క్రీన్ మీద విజువల్ వండర్ అన్న ఫీలింగ్ క్రియేట్ అవుద్ది. ఇంకా బుజ్జి వెహికల్ని అంతగా బయట ఎలివేట్ చేశారు కదా, దానికి తగ్గట్టుగానే సినిమాలో కూడా మంచిగా న్యాయం చేశారు ఆ క్యారెక్టర్కి. ఇంకా మహాభారతం రెఫరెన్సెస్ తీసుకొని దానికి తగ్గట్టుగా పే ఆఫ్లు ఇచ్చారు. క్లైమాక్స్లో ప్రభాస్ గారి క్యారెక్టర్ గురించి తెలిసిందంటే బుర్రపాడైపోద్ది. మై రిక్వెస్ట్ ఏంటంటే, కామెంట్స్లో ఎవ్వరూ కూడా దయచేసి స్పాయిలర్స్ అయితే ఇవ్వకండి. స్పాయిలర్స్ ఇస్తే చూసే వాళ్ళకి ఆ ఏమంటారు, ఆ ఎగ్జైట్మెంట్ అనేది మిస్ అయిపోతుంది. అండ్ చెప్పినట్టుగానే మూవీలో చాలా క్యామియోస్ ఉన్నాయి. ప్రతి క్యామియో కూడా భలే క్రేజీగా ఉంటుంది, చెప్తున్నాను కదా. నేను ఇంకొక క్యామియో కూడా ఎక్స్పెక్ట్ చేశాను, చాలా స్ట్రాంగ్ బజ్ వచ్చింది, బట్ అన్ఫార్చునేట్లీ ఆ క్యామియో లేదు. అండ్ ఇంకొక క్యామియోకి కొద్ది వరకు ఇంపార్టెన్స్ ఉన్నట్టుగానే చూపించారు, కాకపోతే ఇంకొంచెం బెటర్గా ఉండుంటే బాగుండునేమో అన్న ఫీలింగ్ క్రియేట్ అయ్యింది. మేబీ కమింగ్ అప్ మూవీస్లో ఏమైనా క్యారెక్టర్ని యూస్ చేసుకుంటారా అన్న డౌట్ కూడా క్రియేట్ అయ్యింది అనుకోండి. అండ్ మూవీ చూసిన తర్వాత వీళ్ళెందుకు సాంగ్స్ని ముందుగా రిలీజ్ చేయలేదా అని నాకు ఇప్పుడు అర్థమైంది. కాంప్లెక్స్లోకి వెళ్ళిన తర్వాత ఒక సాంగ్ వస్తుంది అన్నమాట. ఆ సాంగ్ చూసాక అర్థమైంది, మంచిదైందిరా ఈ పాటను ముందు రిలీజ్ చేయకుండా ఉన్నారు అని. ఎందుకంటే ఆ సాంగ్ అంతగా అయితే ఎక్కలేదు అనుకోండి. అండ్ మిగతా సాంగ్స్ ఏంటంటే సిచ్యువేషన్కి తగ్గట్టుగా వచ్చాయి. అండ్ ఆ సిచ్యువేషన్కి తగ్గట్టుగా లిరిక్స్ కూడా బాగా రాసుకున్నారు, అవైతే బెటర్ అనిపించాయి నాకు. కానీ సెకండ్ హాఫ్లో ఆ లాస్ట్ 20 minutes ఉంటాయి మామ, మూవీకి ప్యూర్ గోల్డ్ అవి, చెప్తున్నాను కదా. యాక్చువల్లీ ఫస్ట్ హాఫ్లో ఏంటంటే మీకు ఏదో మిస్ అవుతుందేమో అన్న ఫీలింగ్ అయితే క్రియేట్ అవ్వుద్ది. ఇంకా సెకండ్ హాఫ్ స్టార్ట్ అయిన తర్వాత ఆ ఏదో మిస్ అవుతున్న ఫీలింగు తగ్గిపోతూ ఉంటుంది అన్నమాట. లాస్ట్ 20 minutesకి మాత్రం బుర్రపాడైపోద్ది. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, సడన్గా అయిపోద్ది మామ సినిమా అయిపోయిన వెంటనే ఏంట్రా ఇది అప్పుడే అయిపోయింది, ఇంకా ఏదో ఉంటుంది అనుకున్నాం కదరా, ఏంటి ఎంత సడన్గా ఆపేశాడు, ఇలానే అనిపిస్తుంది. ఒక స్ట్రాంగ్ హుక్ పాయింట్తోని మూవీని అయితే ఆపేస్తారు. డెఫినెట్లీ ఆ హుక్ పాయింట్ మనకి రీచ్ అయిన తర్వాత ఎప్పుడురా అయ్యా సెకండ్ పార్ట్ అన్న ఫీలింగ్ ఖచ్చితంగా క్రియేట్ అవుద్ది. అండ్ ఎండ్ కార్డ్స్ అదే అయిపోయిన తర్వాత డైరెక్టెడ్ బై నాగశ్విన్ అని చెప్పి వస్తుంది. అది వచ్చిన తర్వాత ఒక చిన్న సీక్వెన్స్ ఉంటుంది ఎండ్ క్రెడిట్స్, అది అస్సలు మిస్ అవ్వద్దు. అది చూసిన తర్వాత బీభత్సమైన హై వస్తుంది అన్నమాట. అండ్ వెల్కమ్ టు కల్కి సినిమాటిక్ యూనివర్స్. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే, వీళ్ళు ఒక్క పార్ట్కే 7 years టైం తీసుకున్నారు, ఇప్పుడు సెకండ్ పార్ట్ కోసం ఇంకెంత టైం తీసుకుంటారా అని ఆలోచిస్తున్నాను. ఇంకా మూవీలో మైనస్ అనిపించింది ఏదైనా ఉందంటే, ఫస్ట్ హాఫ్ కొంచెం స్లోగా అనిపించింది. అంటే మోస్ట్లీ స్టోరీని ఎస్టాబ్లిష్ చేయడానికే ఎక్కువ టైం తీసుకోవడం వల్ల అలా అనిపించింది అనుకుంటున్నా. అండ్ ఫస్ట్ హాఫ్లో కాంప్లెక్స్లో వచ్చే ఆ సాంగ్ కూడా అంత ఇంపాక్ట్ని అయితే క్రియేట్ చేయలేదు.
ఇంకా వీఎఫ్ఎక్స్ వర్క్ గురించి మాట్లాడుకుంటే, వాళ్ళు పడ్డ కష్టం మొత్తం మనకి స్క్రీన్ మీద కనిపిస్తుంది. వీఎఫ్ఎక్స్ వర్క్ అయితే చాలా బావుంది. వెరీ ఫ్యూ ప్లేసెస్‌లో మాత్రమే వీఎఫ్ఎక్స్ వర్క్ అంటే కొంచెం డిస్టర్బెన్స్ ఉన్నట్టుగా అయితే అనిపిస్తుంది. కానీ చాలా వరకు వీఎఫ్ఎక్స్ వర్క్ అయితే చాలా బావుంది. ఇంకొకటి ఎవరి డబ్బింగ్ వాళ్ళే చెప్పుకోవడం వల్ల అదర్ లాంగ్వేజెస్ యాక్టర్స్ తెలుగులో డబ్బింగ్ చెప్తూ ఉంటే, ఏంట్రా వీళ్ళ డబ్బింగ్ ఇలా ఉంది అన్నట్టుగా కూడా అనిపించొచ్చు కొంతమందికి. అండ్ నాగశ్విన్ గారు, యూ డిడ్ అ వండర్‌ఫుల్ జాబ్. దిస్ ఈస్ గోయింగ్ టు బీ అ గేమ్ చేంజింగ్ మూవీ ఫ్రమ్ ఇండియన్ సినిమా. అటువంటి సినిమానైతే మా ముందుకు తీసుకొనొచ్చారు. రియల్లీ అప్రిషియేట్ చేయాల్సిందే మీ వర్క్‌ని. యాక్చువల్లీ ఇంకా చాలా మాట్లాడాలనుంది. కుదిరితే ఈ రోజు గాని, రేపు గాని ట్విట్టర్ స్పేస్‌లోకొస్తాను. ట్విట్టర్ పేజ్ లింక్ కింద కామెంట్స్‌లో ఇస్తాను. తప్పకుండా ఫాలో అయ్యి రెడీగా ఉండండి. ఇంక 'న్యూస్ 3 పీపుల్' వెర్షన్‌లో చెప్పాలంటే అబ్సల్యూట్‌లీ ఈ సినిమాకి నేను గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నాను. డెఫినెట్‌లీ ట్రై చేయండి. ఒక మంచి థియేటర్‌లో చూడండి. నేను 3డీలో చూడలేదు. 3డీలో ఎలా ఉందో నాకు తెలీదు. ఇన్‌కేస్ ఎవరైనా 3డీలో చూసిన వాళ్ళుంటే కింద మీ ఎక్స్‌పీరియన్స్‌ని కింద కామెంట్స్‌లో చెప్పండి. అండ్ దట్స్ ఇట్ ఫ్రమ్ మై సైడ్. నేనైతే ఖచ్చితంగా రికమెండ్ చేస్తున్నాను. ఈ సినిమాని డెఫినెట్‌లీ థియేటర్స్‌లోనే చూడండి. అండ్ ఇంకొకటేంటంటే ఆల్వేస్ కీప్ యువర్ ఎక్స్‌పెక్టేషన్స్ లో. ఎందుకంటే ఇప్పుడు నేను బావుందని చెప్పడం, ట్విట్టర్‌లో ఓవర్‌గా వచ్చే హైప్‌ని మీరు చూసి, మీరేదో ఎక్స్‌పెక్ట్ చేసి సినిమాకెళ్ళి పొర్రపాటున డిసప్పాయింట్ అయితే మళ్ళీ బాగుండదన్నమాట. అందుకే చెప్తున్నాను. ఎవ్వరు ఎంత హైప్ ఇచ్చినా మీ ఎక్స్‌పెక్టేషన్స్‌ని పక్కన పెట్టేసి థియేటర్‌కి వెళ్ళండి. ఓకే. అండ్ సిగ్నల్స్ అని చెప్పాను కదా! రివ్యూ సిస్టమ్ మార్చాను. గ్రీన్ సిగ్నల్ ఏంటంటే మాకు నచ్చింది డెఫినెట్‌లీ థియేటర్‌లో చూడండి అని చెప్పే మూవీస్‌కి గ్రీన్ సిగ్నల్ ఇస్తాను. ఇంకా యెల్లో సిగ్నల్‌కి ఏంటంటే ఒకసారి ఆలోచించండి. యావరేజ్ టు అబోవ్ యావరేజ్ వన్ టైమ్ వాచబుల్ అన్న మూవీస్ గురించి యెల్లో సిగ్నల్ ఇస్తాం. ఇంకా మాకు నచ్చలేదు, మేము సజెస్ట్ చేయాలనుకోవట్లేదు అనే మూవీస్‌కి రెడ్ సిగ్నల్ ఇస్తాం. ఇలా రివ్యూ సిస్టమ్‌నైతే మా సైడ్ నుంచి మేము మార్చుకున్నామన్నమాట. అంతే మామ. ఇంతటితో వీడియో సమాప్తం. మీరు ఒకవేళ ఈ మూవీ చూసుండుంటే మీ ఒపీనియన్‌ని ఖచ్చితంగా కింద కామెంట్స్‌లో చెప్పండి. మర్చిపోకుండా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేసి మా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుకుంటున్నాం. ఉంటానైతే. మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్ అండ్ బై బై.